వావ్! కాయిన్స్తో కరెన్సీ కాయిన్స్తో ప్రపంచ పటాన్ని తయారు చేయటమా? వావ్, వాట్ ఏ వండర్ఫుల్ ఐడియా. ఎక్కడుంది అబ్బా ఇది? అరే ఇదేమిటిది? పైకి లేస్తుందే. వర్క్ చేసే టేబుల్ పైకి లేస్తుంది. పూర్తి వీడియో కోసం లోపలికి వెళ్ళి చూద్దాం. మరి వెయిట్ చేయకండి, రండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీ. వావ్, వాట్ ఎ ప్లెజెంట్ క్యూట్ గార్డెన్. ఎంత నిండుగా, ఎంత అందంగా ఉంది నిజంగా. ఇటువంటి ప్రదేశాన్ని చూస్తే ఎటువంటి వారి మనసు అయినా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ పనిలో దూకుడుగా పనిచేస్తారు కదా. మరి అటువంటి పాలసీని అమెజాన్ వారు పాటిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అందుగురించి ఎంత అందమైనటువంటి అట్మాస్ఫియర్ ఉందో చూడండి. ఎక్కడ కూడా కంజెస్టెడ్ అనేది లేకుండా ఓపెన్ ప్లేస్. ఇక అలాగే ఈ రూమ్స్ కూడా ప్రతి ఫ్లోరు కూడా ఒక్కొక్క థీమ్ తోటి వీరు డిజైన్ చేశారని నన్ను తీసుకొచ్చిన అబ్బాయి చెప్పారు. ఇక్కడ థీమ్ చూడండి, మీసాలతోటి రాజపుత్రుల కింద ఉన్నారు. ఇక్కడ అంటే ఇదొక థీమ్ అనమాట. మొనోటనీ అనేది లేకుండా డిఫరెంట్గా ఎంప్లాయీస్కి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వర్క్ ప్లేస్ ఇవ్వడానికి ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇది నేను సౌత్ టవర్లో ఉన్నానమాట. దూరంగా ఉన్నది అది నార్త్ టవరు. అక్కడ కూడా వెళ్దాము. అంటే ఇది ఈ బిల్డింగ్ ఏరియా అంతా కూడా రెండు ప్లేసుల కింద అటు ఇటు అంతా కలిసే ఉందండి. అదేమి కాదు, కానీ వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం నార్త్ టవర్ ఇది నార్త్ టవర్, ఇది వెనకాలది సౌత్ టవర్ అనమాట. ఇది అంతా కూడా ఖాళీగా ఉంది. ఎందుకంటే నేను సెలవు రోజులు వెళ్ళాను. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నన్ను సెలవు రోజు రండి అంకులు బాగుంటుందని తీసుకెళ్ళాడు చూడటానికి. అది కూడా చూడండి, ఇది ఇండివిజువల్ క్యాబిన్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు కదా. అంటే ఒక్కొక్కసారి సమూహంలో కూర్చొని చేద్దాం అనుకుంటారు, ఒక్కొక్కసారి ఇండివిజువల్గా ఒంటరిగా కూర్చొని చేద్దాం అనుకుంటారు. ఏ విధంగా అయితే ఆ విధంగా అనమాట. చూడండి, ఇక్కడ చీకటిగా ఉంది. ఎందుకంటే సెలవు రోజు కాబట్టి అక్కడక్కడ లైట్లు లేవు, వెలగలేదు. అందుగురించి సారీ. మరి ఇక్కడ చీకటి ఉంది. కాస్ట్ ప్లేస్లో మరత అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి నమస్కారం ఏంటిది అని అంటే, మరి ఇక్కడ భిన్నమైనటువంటి భాషల సంస్కృతులు వాళ్ళు ఉన్నారు. అందుగురించే ఇక్కడ చూడండి, ఆదాబ్, నమస్కారము, నమస్కార్, నమస్కార్, వనక్కం, రకరకాల భాషల్లో. అంటే ఎవరి సంస్కృతి ఏమిటి, ఎవరి సంప్రదాయం ఏమిటి, ఎవరు చెప్పినా అభినందన, ఇది నమస్కారం చెప్పడమే, గౌరవించడమే. ఇంకా ఈ పక్క దాంట్లో కూడా చూడండి, ఖమ్మగని, పర్ణం, నమస్కార, ఖరుంజరి, నమస్తే, సత్ శ్రీ అకాల్. ఎవరు ఏ భాషలో చెప్పినా సరే ఎదుటివారిని గౌరవించడం అనేది ఈ గ్రీటింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ ఆఫీసులో మరి దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి దానికోసం ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని చెప్పడం కోసం మరి ఆ విధంగా చేశారనమాట. చూడండి, ఇక్కడ నుంచి బయట వ్యూ చూస్తే ఆ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఒక్కసారి రిలీఫ్ అనమాట, మైండ్ అంతా రిలీఫ్ వచ్చేసింది అనమాట. ఇంకొక ఎండ్లో కూడా అదేవిధంగా రెండో వైపును కూడా నేను చూశాను. నాకు చుట్టూ పరిశీలించడం బాగా అలవాటు కదా. ఇక్కడ కూడా అంతే ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు చూడండి. ఎదురుగా ఇతరత్ర ఈ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు అవన్నీ కూడా గ్లాస్ డిజైన్ తోటి చెక్ డిజైన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు. అలాగే కింద పెద్ద ఎత్తున సోలార్ ప్రాజెక్టు కూడా ఉన్నదండి. అంటే ఈ విద్యుత్ వీళ్ళకి వేరే ప్రోడక్ట్ చేసుకుంటున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళు చేయవలసినటువంటి పని అది. సోలార్ ఎనర్జీని మరి సంతృప్తిగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ చూడండి, ఈ వర్క్ ప్లేసు ఇది ఒక 6 కూర్చుని ఇండివిజువల్గా టీం అంతా కూడా మాట్లాడుకోవడానికి వీలైనటువంటి రూమ్ అనమాట ఇది. అంటే గ్రూప్లో కాకుండా సపరేట్గా మాట్లాడుకుందాం. ఎంతైనా గ్రూప్ అనేది సమూహం, ఎదురెవరికి డిస్టర్బెన్స్గా ఉంటుంది, వీళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. అందు గురించి ఎక్కడికక్కడ ఇలాగా 2 కావాల్సి 2, 3 కావాల్సి 3, 6 కావాల్సి 6, 10 మంది కావాల్సి 10 మందికి సరిపడిగా రూమ్స్ చాలా డిజైన్ చేశారు. చాలా చక్కని ప్లానింగ్ నిజంగా. మరి అందుకే మరి అమెజాన్ అని అనిపించుకుందేమో, మరి అందుకే అది టాప్లో ఉందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఆ టీమ్ లీడరు ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మరి చూడండి చక్కని బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. దాని మీద టీమ్ మేనేజరు
ప్లాన్ చెప్తారనమాట. ఇది చేయాలి, ఇది మీరు చేయండి, ఇది మీరు చేయండి, ఇది దీనికి కనెక్షన్ ఇది అని ఈ విధమైనటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుకూలంగా మరి ఈ రూమ్స్ను కట్టడం అనేది మాటలు కాదు, ఆషామాషి కాదు, చక్కని డిజైన్ అనమాట. ఇది అందరూ కూర్చుని సామూహికంగా అందరూ ఒకే చోట కూర్చొని చేసేటువంటి వర్క్ ప్లేస్. ఇది కూడా ఎంత చూడముచ్చటగా ఉందో చూడండి, కలర్ఫుల్గా. మరి చాలా బాగుంది కలరు. ఈ కలర్ నాకు ఇష్టమైన కలర్ కూడా ఉన్న లావెండర్. ఇక మరొక నేను కూర్చోవచ్చు అని అడిగాను, పర్లేదు అంకుల్ కూర్చోమన్నారు. కానీ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ టేబుల్ స్విచ్ నొక్కుతుంటే పైకి లేచిపోతుందండి. అడ్జస్టబుల్ డెస్క్స్ అంట, హైడ్రాలిక్ సిస్టమ్ ఉందని తెలుసు, దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చని నాకు ఇక్కడ చూశాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజంగా ఇది ఉండాలి కూడా, ఎందుకంటే ఎప్పుడు కూడా 8 గంటలు కూడా కంప్యూటర్ తోటి ఒకే చోట కూర్చుని ఒకే పొజిషన్లో ఎప్పుడు వర్క్ చేయకూడదు. కొంచెంసేపు నిలబడాలి, కొంచెంసేపు కూర్చోవాలి, కొంచెంసేపు వేరే ప్లేస్ మారాలి. ఈ పాలసీని పూర్తిగా వీళ్ళు అమలు చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. మరి ఆ విధంగా బోర్ కొట్టిందనుకోండి, కొంచెం నిలబడి వర్క్ చేసుకొని వచ్చారనమాట. వారి తగిన హైట్గా దాన్ని అడ్జస్ట్ చేసుకుని, ఈ చైర్ కూడా అడ్జస్ట్ అవుతుందటండి. చైర్ కూడా చైర్ అడ్జస్టబుల్ అని మనకి ఎప్పటి నుంచి తెలుసు. అయితే ఈ టేబుల్ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనేటటువంటిది మరి వారి యొక్క ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చక్కగా నాకు చాలా ఆనందం వేసింది. ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. నాకు రియల్లీ నేను ఎప్పుడు కూడా నాకు తెలియకపోతే తెలియదని ఒప్పుకుంటాను. నాకు తెలియదు ఇప్పుడు దాకా ఎలాగుంటుందని. చాలా చాలా బాగుంది. అందు గురించి మరి సాఫ్ట్వేర్ అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటాయని చెప్పేసి అని మా పిల్లలు అంటూ ఉంటే, ఈ రోజుని మరి ఈ అబ్బాయి పూర్వకంగా, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ పూర్వకంగా నేను చూడగలను, చాలా హ్యాపీ అయింది. ఇదిగో ఇక్కడ స్టేషనరీ రూమ్, జిరాక్స్ మిషన్ ఉంది, ప్రింటర్ ఉంది, ఇక్కడ క్లిప్పులు, పెన్సిళ్ళు, హెచ్బి పెన్సిల్, నటరాజ్ పెన్సిల్, రకరకాల పెన్సిల్ కూడా ఉన్నాయి. క్లిప్పులు చిన్న సైజు, పెద్ద సైజు, ఎరేజరు, ఎంత ప్రతి చిన్న విషయాన్ని ఎంత సీరియస్గా ఎప్పుడు ఏది అవసరం అవుతుందో చెప్పలేం కదా. మార్కర్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి, పెన్సిల్స్ ఉన్నాయి, కవర్లు ఉన్నాయి, వైట్ పేపర్స్ ఉన్నాయి, వాట్ నాట్, స్టేషనరీ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. రియల్లీ వండర్ఫుల్ మెయింటెనెన్స్. ఇక మరొక ఆశ్చర్యం కలిగించే విషయం చూడండి, ఇది బంకర్ అండి. ఇది బంకర్ అంటే తెలుసు కదా, మనం షిప్లో ఈ సరుకులు పట్టుకెళ్ళేటువంటి బంకర్స్. దాన్ని కూడా ఈ విధంగా వాడొచ్చా అని నాకు చూస్తే కానీ అర్థం కాలేదు. ఎంచేతంటే లోకో భిన్న రుచి అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి రుచులు ఉంటాయి. మనుషులందరూ ఒకేలాగా ఉండరు కదా. మరి ఈ కొంతమందికి ఇలాగా ఎక్కడ ఎత్తైన ప్రదేశం మీద కూర్చుని వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అందుకోసం ఇదిగో చక్కగా టేబుల్ వేసి అక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని అక్కడే వర్క్ చేసుకోవచ్చు ఆయన. అదే ఇక్కడ ఎంప్లాయీస్కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఇదే రూమ్లో ఎక్కడ కూర్చోవాలి, ఇదే ఫ్లోర్లో కూర్చోవాలి అనేటువంటిది ఏమీ లేకుండా ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడికి తను ఒంటరిగా వెళ్ళి కూర్చోవచ్చు, టీంతో కూర్చోవచ్చు, ఫ్రెండ్స్తో కూర్చోవచ్చు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇక లెట్స్ బిల్డ్ ది ఫ్యూచర్ టుగెదర్. అందరం కలిసి బంగారు భవిష్యత్తుని నిర్మిందాం. వావ్, హ్యాట్స్ ఆఫ్ అమెజాన్. ఎంత ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ ఉంటే ఏ ఎంప్లాయీ మాత్రం నిద్రపోతారు చెప్పండి. అది అడుగున ఇటువంటి ఇన్స్పిరేషన్ ఉండేటువంటి కొటేషన్స్, ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఎంత డెడికేటెడ్గా ఎవడైనా సరే డెడికేటెడ్గా చేయవలసిందే. అంతగా ఇంకా ఎవరైనా జిడ్డుగా ఉన్నారనుకోండి, ఇంకా వాడిని ఎవరు మార్చలేరనమాట. అటువంటి వాళ్ళని కంపెనీ తీసుకోవద్దు కూడాను. ఎవరైతే ముందుకు దూసుకుపోతూ ఉంటారో వారికి పనికి వస్తారు. అటువంటి వాళ్ళని అమెజాన్ ఏ ఆఫీస్ అయినా రిక్రూట్ చేసుకుంటుంది. అందులో ఎటువంటి సంశయం లేదు. ఆ తర్వాత మరొక ఫ్లోర్కి సరదాగా దిగుదామని లిఫ్ట్ మించుకోకుండా ఎలా వచ్చాను చూడండి. బయట ఎంత ప్లెజెంట్గా ఉందో గార్డెన్. అదిని ఎదురుగ్గా దిగుతుంటే మెట్ల ఎదురుగా నాకు ప్రపంచపటం కనపడింది. ఇది ఒక డిఫరెంట్. ఇది ఏంటిది అంటే దగ్గరికి వెళ్ళి చూశాను, ప్రపంచపటమే కానీ కాయిన్స్ తోటి తయారు చేసింది. చాలా విచిత్రం. ఈ విధంగా కాయిన్స్ తోటి తయారు చేయడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే దిస్ ఆర్ట్ ఇన్స్టలేషన్ యూజెస్ కరెన్సీస్ ఫ్రమ్ వేరియస్ కాంటినెంట్స్ to mark the global presence of Amazon and its worldwide reach to customers అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ప్రపంచ పటాన్ని ఆయా దేశాల కరెన్సీ, అది కూడా చిత్రం చూడండి, ఆయా దేశాల కరెన్సీ తోటి
మరి దీన్ని డిజైన్ చేశారు. ఎందుకంటే అమెజాన్ అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అనేటటువంటి ఏ దేశాలు విస్తరించింది అనే విషయం తెలియజేయడానికి ఒకటి, రెండోది ప్రతి మారుమూల నుండి కస్టమర్ దగ్గర కూడా ఇది రీచ్ అయ్యింది అవుతుంది అనేటటువంటి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఈ కాయిన్స్ తోటి డిజైన్ చేయటం ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇక మరొక ఫ్లోర్లో చూడండి, ఎక్కడ చూసినా సరే పచ్చదనాన్ని ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇండోర్ ప్లాంట్స్ తోటి అడుగడుగున కూడా పచ్చదనాన్ని అలాగే పరిచేశారనమాట. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ల్యాప్టాప్ ఆన్ చూస్తే అది మంచిది కూడా కాదనమాట. అది అటువంటిది మరి పచ్చదనాన్ని వారు దృష్టిలో పెట్టుకుని చూడండి. ఇక్కడ ఇంకో సైడ్ బయట ఎంత అందంగా ఉందో చూడండి, ఎదురుగ్గా వర్చుస్ ఆఫీస్ అనమాట. అది సాఫ్ట్వేర్ ఆఫీసే. ఎంత ప్లెజెంట్. ఒక్కసారి రిలీఫ్ కోసం బయటకు అలా చూస్తే చాలా ఎదురుగా ఆర్టీసీ బస్సు వెళ్తుంది. గార్డెన్ కూడా చక్కని గార్డెన్ ఉంది కదా. ఇక అమెజాన్ను ప్రొడక్షన్ లేనిది లేదు, మ్యూజిక్ వరల్డ్ కూడా ఉంది. ఇది మరొక చోట గ్రూప్ వర్క్ ప్లేస్ ఈ విధంగా ఉందన్నమాట. ఇది చూడండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ది అమెజాన్ ఆఫీసర్స్ అండ్ మేనేజర్స్. ఇక్కడ బిల్డింగ్ ఎర్త్స్ మోస్ట్ కస్టమర్ సెంటర్ కంపెనీ అంటే అందు గురించి అమెజాన్ తెల్లారులేస్తే ప్రతి ఇంట్లో కూడా అమెజాన్ ప్రోడక్ట్ ఏదో ఒకటి కొరియర్ రావాల్సిందే, అవునా కదా? మనం నిజం ఒప్పుకు తీరాలండి. అంత దగ్గర అయిపోయింది. గుండు సూది నుంచి విమాన పార్ట్లు కూడా అమ్ముతుందేమో అంటే అతిశక్తి కాదు. అటువంటివన్నీ కూడా వీళ్ళు అమ్ముతారు అంది. ఇక్కడ చూడండి, ఒంటరిగా కూర్చుని మనుషులు చెప్పాను కదా, ఒక్కొక్కరు ఆలోచిస్తారు. ఇతను కొంతమంది ఒంటరిగా కూర్చుని డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుందాం అనుకుంటారు ఎటువంటి వాళ్ళ కోసం. అటువంటి ప్లేస్ ఇది. లాకర్ అటండి, ఇది లాకర్. ఎంప్లాయీస్ కోసం లాకర్. వాళ్ళు ఇంపార్టెంట్ గూడ్స్ ఏమన్నా అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇది మామూలుగా తాళంతో ఓపెన్ అవుతూ ఎంప్లాయీకి ఇచ్చినటువంటి ఐడి కార్డు అక్కడ పెడితే అప్పుడు ఓపెన్ అవుతుంది. ఆ విధంగా మరి ప్లాన్ చేస్తారు. ఇదిగో ఇక్కడ ఇది టెలిఫోన్ బూత్. ఇదేం టెలిఫోన్ బూత్ అంటే ఎంప్లాయీస్ ఎవరైనా పర్సనల్గా మాట్లాడుకోవాల్సినటువంటి వాళ్ళు అవసరం ఉంటే ఈ విధంగా క్యాబిన్లోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అనమాట. సాధారణంగా ఫోన్స్ని అలౌ చేయరు. ఈ అమెజాన్ కంపెనీ ఎంతో బ్రాడ్ మైండెడ్ తోటి మరి ఈ విధంగా ఎంప్లాయీస్కి ఇటువంటి సౌకర్యాలని కనిపిస్తుంది. అందు గురించి ప్రతి ఎంప్లాయీ కూడా డెడికేటెడ్గా పనిచేస్తారు కదా. మరి అవకాశం ఉంది కదా అతమని వెళ్ళి అందులో ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటారని అనుకోవడం కూడా మనం పొరపాటు అవుతుంది. ఇక ప్రక్కన ఇదిగో ఇది వెండింగ్ మిషన్. ఇందులో గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ల్యాప్టాప్కి సంబంధించి ఈ మైక్రోఫోన్స్, తర్వాత ఏమో ఛార్జర్స్, హార్డ్ డిస్క్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఎవరికి ఏది కావాలో ఆ నెంబర్ అక్కడ ప్రెస్ చేసి తన ఎంప్లాయీ యొక్క ఐడి కార్డు పెట్టి ఓపెన్ చేస్తే, అంటే ఓపెన్ అవ్వదు, ఎవరికి కావాల్సి అంటే అది కింద వచ్చేస్తుంది అనమాట. వెండింగ్ మిషను అది వచ్చేస్తుంది. అందులో ఉన్నటువంటి ఐటమ్ మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేస్తుంది బయటికి. ఇక ఇద్దరు టీం సభ్యులు కూర్చొని డిస్కస్ చేసుకుని మాట్లాడుకుందాం అనుకున్నారనుకోండి, వాళ్ళ కోసం ఇదిగో ఇద్దరికి సరిపడిగా రూమ్ ఉంది, టీవీ ఉంది, పక్కనేమో బోర్డు కూడా ఉంది. దాని మీద ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా మరి బోర్డు కూడా స్కెచ్ పెన్ తోటి డిజైన్ చేస్తారనమాట, రాయొచ్చు అనమాట దాని మీద. ఇది ఇంకొద్ది పెద్దది, దాని మీద ఇంకొద్ది పెద్దది. ఏ వెరైటీ ఆ వెరైటీ, ఎంతమందికి కలిసి అంతమందికి అనుకూలంగా ఉండే విధంగా రూమ్స్ డిజైన్ చేయబడ్డాయి. మరి ఇక్కడ అసలు మనం పేరు ఎడతానికి ఎక్కడ సరిపోనమాట. ఎంత సౌకర్యాలు కల్పించినప్పుడు ఏ ఎంప్లాయీ అయినా చక్కగా పనిచేస్తారు కదా, అందులో ఆశ్చర్యం ఉంది. మరి ఇది మిత్రులారా ఈ అమెజాన్ గురించి ఇది 2వ ఎపిసోడ్. మరొక అమెజాన్ గురించి 3వ ఎపిసోడ్ తోటి త్వరలోనే మేము ముందుంటాను. మరి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.